హాయ్ గైస్. ఆహ్, వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్‌కి స్వాగతం. ముందుగా వీడియోలోకెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోసే తీసుకొస్తాను. మంచి మంచి వీడియోస్ ఇన్ ద సెన్స్ సొసైటీకి యూజ్ అయ్యే కంటెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా ఉండే విషయం మీదనే మాట్లాడతాను నేను తప్పకుండా. యాస్ ఎ జర్నలిజం యాస్పిరెంట్‌లో ఉంటాను నేను తప్పకుండా నా వీడియోస్ అన్నీ. అండ్ తప్పకుండా నన్ను ఆదరిస్తారనైతే అనుకుంటున్నాను నేను. అండ్ ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఇదే నా కన్సర్న్. అండ్ నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానినండి. చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ భావం అంటే, ఆయన డెసిషన్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరున్నా మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి. లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్దాం. సో, వీడియో వచ్చేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఇచ్చిన స్పీచ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. నిజంగా ఈ మధ్య కాలంలో తెలుగు భాష మీద మాట్లాడిన చాలా రేర్‌గా ఉన్న వ్యక్తి అతను. అంటే ఈ మధ్య కాలంలో మాట్లాడిన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇయ్యాలని ఇచ్చిన వ్యక్తుల్లో అతను ఒక చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అండి. సో, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ తెలుగు భాషని రానున్న రోజుల్లో పూర్తిగా మర్చిపోతారనే భయం నాకు అనిపిస్తుందండి. దాని గురించి మాట్లాడుకుందాం, మనం చర్చించుకుందాం. సో, తెలుగు భాష ఎందుకంటే ప్రాధాన్యత ఇయ్యాలంటే, నేను నా 80s గానీ, 90s గానీ, 70s కిడ్స్ గానీ, లేకపోతే 90s కిడ్స్ గానీ, ఆ కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ జనరేషన్‌లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రం తెలుగుని ఆచరించారండి. అంటే తెలుగు భాష మాట్లాడడం గానీ, తెలుగుకి ఒక ప్రాధాన్యత ఇవ్వడం గానీ, సంస్కృతం మాట్లాడడం గానీ, సంస్కృతం నేర్చుకోవడం గానీ ఇలాంటివి జరిగింది. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళ దాంట్లో జనరేషన్ చూసుకుంటే, అక్కడి నుంచి టర్న్ అయిపోయింది. ఇంగ్లీష్‌కి ఎక్కువ ప్రయారిటీ. ఇంగ్లీష్ ఉంటేనే బతకడానికి వే ఆఫ్ మార్గం ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటేనే మనల్ని సొసైటీలో రికగ్నిషన్ గాని, మనం వెళ్ళే వేలో త్వరగా సక్సెస్ ఉంటుందనేది ఏర్పడడం జరిగింది. మేబీ ఏర్పడుతూ వచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో అసలు తెలుగు భాష ఉంటుందా అనేది కూడా నాకు విచిత్రాన్ని కలిగిస్తుంది. మేబీ ఖచ్చితంగా ఇప్పుడు తమిళనాడు గానీ, కొన్ని ప్రాంతాల్లో వెళ్తే ఏ భాషకి ఆ భాష ప్రాధాన్యత ఎక్కువిస్తున్నారు. కానీ మన తెలుగు భాషలో వచ్చేసి తెలుగు భాష ప్రాధాన్యత ఎళ్ళిపోతుందండి. సో, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు నిన్న రైజ్ చేసిన పాయింట్స్‌లో ఎన్నో విలువైన పాయింట్స్‌లున్నాయి. తప్పకుండా తెలుగు భాషని ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలుగు భాష బతికిద్దనే విషయాన్ని అర్థమైతుంది. అండ్ ఇన్ ద సెన్స్ ప్రీవియస్‌లో తెలుగు భాష కోసం పోరాడినోళ్ళు ఎంతోమందున్నారు. సో, పొట్టి శ్రీరాములైన ఉండొచ్చు, తెలుగు భాష అంటే తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళు, లేకపోతే ఎంతోమంది కవులు గానీ, ఎంతోమంది ఉన్నారు ప్రీవియస్ తెలుగు భాష కోసం. కానీ నేటి జనరేషన్‌లో తెలుగు భాషని మర్చిపోతామేమో అనే విధానంలో ఇలాంటి వాళ్ళు బయటకొచ్చి, పవన్ కళ్యాణ్ లాంటి బయటకొచ్చి మాట్లాడడం ఎంతో సమంజసంగా అనిపించింది నాకు. అండ్ ఆ విషయాల్ని కొంచెం ఆచరణలోకి తీసుకొచ్చి తెలుగు భాష మీద కొంచెం మరెన్నో ఇన్ఫర్మేటివ్‌గా ఉండే విధానాల్ని అండ్ స్కూళ్ళలో గానీ, స్కూల్ నుంచే ఉండాలండి. ఇది తెలుగు భాషని గౌరవించే విధానాన్ని స్కూల్ నుంచే ఉంటే బావుంటుంది. ప్రాధాన్యత పెద్దపీఠంగా ఇస్తే బావుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి విషయాలు మీద అంటే ఇలాంటి విషయాన్ని కొంచెం బయటకు జనాలకి తీసుకొచ్చి ఇందుకోసమే మిమ్మల్ని జనాలు గెలిపించారని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ మీరేమనుకుంటున్నారో తెలుగు భాష మీద, అండ్ తెలుగు భాషని ఎంతవరకు ప్రాధాన్యత ఉంటే బావుంటుంది, అండ్ మన భాషని మనం ఎంతవరకు గౌరవించుకుంటే బావుంటుంది, తెలుగు భాష మీద ఎలాంటి విషయాలు మీద ఇంకా ఇంప్లిమెంట్ తీసుకొస్తే బావుంటుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ తెలుగుకి ఎంత ప్రాధాన్యత, ఎందుకు ఇప్పుడు జనరేషన్‌లో ఖచ్చితంగా తెలుగు రాకపోతే, ఇంగ్లీష్ రాకపోతే జాబే ఉండదు, మనకి ఫ్యూచరే ఉండదనే మైకంలో ఉన్నాం మనం అందరం. అండ్ ఉండాలి, నేర్చుకోవాలి. అంటే పరభాషను నేర్చుకోవాలి. అండ్ మనం సర్వేలెన్స్ కోసం నేర్చుకోవాలి. కానీ భాష ప్రాధాన్యత అనేది ఎప్పుడు కూడా మన భాషకు ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి. ఇది నా ముఖ్య ఉద్దేశం అండి. తప్పకుండా మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎలాంటి మార్పు తీసుకొస్తే మన దానికి తెలుగు భాషను కాపాడుకోవచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారి మాటల వల్ల మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ తప్పకుండా నేను మరెన్నో మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.